అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం పైన బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి వ్యాఖ్యలు అర్థరహితం. తిరుమలకు వచ్చే భక్తులు రోజుకి 60,000 నుంచి 80,000, 90,000 వరకు రోజుకి భక్తులు అక్కడికి రావడం జరుగుతుంది. కులము ప్రాంతము చూసేటువంటి పరిస్థితి అక్కడ ఉండదు. కేవలం ఇది శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క అస్తిత్వం కోసమో లేదా వాళ్ళ పార్టీ ఉనికి కోసమో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినట్లుంది. తిరుమల పైన ఎటువంటి వివక్షతకి తావు లేదు. లక్షలాది మంది భక్తులు వచ్చే చోట ప్రాంతీయవాదాలనో లేదా కులాలనో చూసేటువంటి పరిస్థితి ఉండదు. తిరుమలలో దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటే కేవలం ప్రాంతీయవాదంతో ప్రాంతీయ తత్వంతో వచ్చినటువంటి పార్టీ నుంచి వచ్చినటువంటి నేత నుంచి ఇలాంటి మాటలే చూడాల్సి వస్తుందేమో. తిరుమలలో ఎటువంటి వివక్షత లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చైర్మన్గా బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో తిరుమలలో ఎటువంటి వివక్షతకు తావు లేదు. అధికారులు కానీ, ఆలయ అధికారులు కానీ, పూజారులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ఎవరి పట్ల కూడా ఎటువంటి వివక్షతకి తావు లేదు. ఆయన శ్రీనివాస్ గౌడ్ గారు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినట్లుంది. ఆయన మాటలు అర్థరహితం. ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుందో, భక్తి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగణం దగ్గర రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పినప్పటికీ మళ్ళీ 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరికాదు. దేవుడి దగ్గర అందరూ సమానమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా చెప్తాను.